హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో మనం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నన్ను చాలామంది మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కమెంట్ పెట్టారు. ఏమని అంటే వడియాలు తయారు చేసిన తర్వాత విరిగిపోతున్నాయని, లేదా వడియాలు సరిగా పొంగడం లేదని, ఇలా చాలా డౌట్స్ని కమెంట్లో పెట్టారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి నేను పర్ఫెక్ట్ కొలతలతో మనము బియ్యపిండి వడియాలని బియ్యం నానబెట్టుకొని మనం బియ్యపిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు మెజర్మెంట్స్తో బియ్యపిండి వడియాలు లేదా రైస్ పాపడ్ని తయారు చేశారంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ సంవత్సరం అంతా నిలువ ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము బియ్యపిండి వడియాలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను రైస్ 1 కప్పు తీసుకున్నాను. ఈ బియ్యం కంట్రోల్ బియ్యం అండి. కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యము. వీటిని మనము 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ నానబెట్టేసుకున్నాను. చూడండి, నైట్ నానబెట్టుకున్నామంటే మార్నింగ్ మనము వడియాలు పెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. సో ఇక్కడ నేను నైట్ 8 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ వంపేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 8 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా మ్యాండేటరీగా ఫాలో అవ్వండి. 1 కప్పు బియ్యానికి 8 కప్పుల వాటర్ అనేది కంపల్సరీగా సరిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను 8 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. అది పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనము నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసుకున్నాం కదా, సో ఆ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము దీన్ని పిండిలాగా తయారు చేసుకోవడానికి ఆ 8 గ్లాసులు మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ మాత్రమే ఇందులోకి వాడాలి. సో కొద్దిగా నీళ్ళను వేసుకొని మనము దోశ పిండి కన్నా బాగా మెత్తగా ఉండేటట్టు ఈ విధంగా చూసారా, ఎక్కడ రవ్వ లేకుండా మనము బాగా పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ని కొలతలతో తీసుకున్నాం కదా, ఈ నీళ్ళని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. వాటర్ కొద్దిగా మరుగుతూ ఉండగా ఇందులో నేను ఇక్కడ చిన్న కప్పుతో బియ్యం తీసుకున్నాను కదా, సో మీకు కొలత అర్థమవుతుంది అనుకుంటున్నాను. దానికి కాను 1 టీ స్పూన్స్ ఉప్పుని అనగా కళ్ళుప్పుని యాడ్ చేశాను. సో మీ దగ్గర సాల్ట్ ఉంటే అదైనా మీరు వేసుకోవచ్చు. సో సాల్ట్ కరిగిన తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ని లో పెట్టుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మెల్లగా కలుపుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని మనము వేసేసుకోవాలి. చూసారా, వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకొని మనము బాగా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కంటిన్యూయస్గా మనము కలుపుతూ పిండిని ఉడికించుకోవాలి. చాలామంది ఎంతసేపు ఉడికించాలి అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ పిండి ఉడికించడానికి ఈ పిండి ఉడికేదాన్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి నేనైతే ఇక్కడ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పిండిని కలుపుకుంటూ ఉడికించాను. చూసారా, కంటిన్యూయస్గా మనము కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి. ఈ కొలతకి 1 కప్పు నేను తీసుకున్న కొలతకి 10 నిమిషాలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూసారా, పిండి అనేది గరిటెకి బాగా అతుక్కుంది. చూసారా, ఈ స్టేజ్లో మనకి పిండి ఉడుకుతున్నట్టు అర్థం. అదేవిధంగా లేదంటే ఒక ప్లేట్ తీసుకొని మీరు ఆ ప్లేట్ మీద కొద్దిగా పిండిని వేసి చూడొచ్చు. చూసారా, ఇక్కడ ఒక ప్లేట్ మీద టెస్ట్ చేద్దాము. ప్లేట్ మీద పిండిని వేసిన తర్వాత అది అలాగే ప్లేట్ మీద స్టిక్ అయిపోతుంది. సో ఆ స్టేజ్లో మనము స్టవ్ను ఆఫ్ చేసుకుని పిండిని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా పిండిని పక్కకు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా నువ్వులు మరియు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే వైట్గా ఉన్న లేదా తెల్లగా ఉన్న మనము వడియాలు పెట్టుకోవచ్చు, లేదా చివరిలో ఇలా జీలకర్ర, నువ్వులు లేదా వాము వేసుకొని మనము మిక్స్ చేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు. తర్వాత ఫస్ట్ కాటన్ క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ అంటే రంగు విడవని క్లాత్, రంగు అనేది విడవకూడదు ఆ క్లాత్. సో అలాంటిది బాగా మనము వాటర్లో తడిపి పిండేసి బాగా పరుచుకొని, ఎక్కడ ముడతలు లేకుండా పరుచుకొని మనము
ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి వేడిగా ఉన్నప్పుడే మనము వడియాల్ని పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము వడియాల్ని పెట్టుకోవాలి. ప్లెయిన్ వడియాలు ఇప్పుడు పెడుతున్నాను. సో దీని తర్వాత మీరు ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ షీట్ ఉన్నా కూడా పిండిని బాగా చల్లార్చుకొని ప్లాస్టిక్ షీట్లో కూడా ఇలా మీరు పెట్టుకోవచ్చు. సో నేను మెథడ్ 1 మెథడ్ 2 అని క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి లేదా ప్లాస్టిక్ షీట్ ఉంటే ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, నేను మార్నింగ్ అనగా ప్రొద్దునే పెట్టాను వడియాలు. సో సాయంత్రం అయ్యేసరికి ప్లాస్టిక్ షీట్ నుంచి ఇలా వడియం మనం తీయంగానే వచ్చేస్తుంది. అదే ఇప్పుడు క్లాత్ మీద ఉన్నవి కూడా బాగా ఆరాయి కదా. సో వీటిని ఇప్పుడు ఎలా తీయాలనేది నేను చూపిస్తాను. ఫస్ట్ మనము ఒక మడత ఇలా మడుచుకున్న తర్వాత వాటర్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి. మరీ ఎక్కువ చల్లేయకూడదు. చూసారా, వాటర్ని చల్లుకొని మరీ ఒకసారి మడత వేసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తడుపుకోవాలి. ఈ విధంగా మనం ఎంతవరకు అయితే వడియాలు వేసామో అంతవరకు వాటర్ చల్లుకుంటూ మనము ఈ విధంగా నీళ్ళు మొత్తం చల్లేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. వెంటనే తీయడానికి ట్రై చేయకండి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూసారా, జస్ట్ మనం క్లాత్ కింద మన చేయి సపోర్ట్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసామంటే ఈజీగా విరిగిపోకుండా వచ్చేస్తాయి వడియాలు. చూసారా ఎంత సులువుగా వచ్చేస్తున్నాయో. చాలామంది ఏం చేస్తారంటే వాటర్ చల్లంగానే వెంటనే వడియం తీసేయడానికి ట్రై చేస్తారు. అలా చేయకండి. వాటర్ చల్లిన తర్వాత ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ పాటు అలాగే ఉంచండి క్లాత్ని. తర్వాత వడియం తీయడానికి ఇలా వడియాలు ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, వడియాలన్నీ తీసేసుకున్నాం కదా. వీటిని ఇంకొక రోజు మనము ఎండలో పెట్టుకొని బాగా మనము ఎండపెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, కంప్లీట్గా వీటిని నేను ఎండలో 2 రోజుల పాటు ఎండపెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మనము ఫ్రై చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న వడియాలు వేసుకోవాలి. చూసారా, తెల్లగా ఎంత వైట్ పువ్వుల్లాగా వచ్చాయి. తెల్ల పువ్వుల్లాగా మెరుస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనము తయారు చేసి పెట్టుకున్న వడియాలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ అలా మనము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఎటువంటి స్మెల్ రాకుండా చెడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పు కానీ లేదా మనకి ఇష్టమైన కర్రీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు వడియాలు తినాలనుకున్నప్పుడు వీటిని మనము జస్ట్ అలా డబ్బాలో నుంచి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో క్రిస్పీగా కరకరలాడే వడియాలు అనేవి తయారైపోతాయి. చూసారా, ఈ విధంగా మనకి ఎన్ని వడియాలు కావాలో అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఈ వడియాల్ని ఈవినింగ్ స్నాక్లా కూడా, అంటే వడియం వేయించుకున్న తర్వాత కొద్దిగా కారం పొడి కానీ లేదా చాట్ మసాలా కానీ వేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ వడియాలు. సో ఇదే విధంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా రైస్ పాపడ్ని అనగా వడియాల్ని తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఐ హోప్ నేను మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను ఈ వీడియోలో అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఎవరికైతే వడియాలు సరిగా రావడం లేదు అంటున్నారో అటువంటి వారికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదే